పార్టీ అనేది ప్రజలకు సేవ చేయటానికి ఉంది. సినిమా రంగం అనేది ప్రజలకి మంచి వినోదం ఇస్తూ మంచి చెడులకు వ్యత్యాసం తెలిపేది సినిమా రంగం. నువ్వు ఈ రెండింటిని ఎట్లా కలుపుతావు? అసలు నీకేం సందర్భం? నీ ఫ్లెక్స్లు ఎందుకు వేయాలి? మాకేం అవసరం? మా హీరో ఫ్లెక్స్లతో మేము వేసుకుంటాం. మా అభిమాన సంఘాల వాళ్ళు మిమ్మల్ని డొనేషన్లు అడుగుతున్నారా? వాళ్ళు కష్టపడి సంపాదించిన దాంట్లో హీరో మీద ఉన్న అభిమానంతో వాళ్ళు తిని తినక వాళ్ళు ఏదో అభిమానం. మీకు ఇంకో విషయం చెప్తున్నానండి, ఏనాడు కూడా మా హీరో గారు మీరు బాగుండాలి బాగుపడాలని చెప్తుంటాడు తప్ప మీ ఇంట్లో డబ్బులు తీసి ఖర్చు పెట్టొద్దు, నా కోసం చేయొద్దు, ఒక పాల ప్యాకెట్ కూడా తీసి పాలు పోయొద్దు అని చెప్పే వ్యక్తి. అంత మంచి వ్యక్తిని పట్టుకొని అతని పని అతను చేసుకుంటా పోతా ఉంటుంటే మీరందరూ ఒక చీడ పురుగుల్లాగా మధ్యలో వచ్చేసి ఇందులో భావాలు వేరే వేరే రకమైనటువంటి పదజాలాలు వాడుకుంటూ మొత్తాన్ని సమాజంలో ఉన్న ఒక కల్మషం లేని మనిషి యొక్క జీవితంలోకి అనవసరమైన సంఘటనలన్నీ తీసుకొని వస్తున్నారు. ఇది పూర్తిగా ఖండించదగ్గ విషయం. మిస్టర్ ప్రసాద్, నువ్వు ఇప్పుడు ఏడలో మా తెలియదు. నువ్వు అనంతపూర్లో ఉన్నావా, విజయవాడలో ఉన్నావా, హైదరాబాద్లోనే ఉన్నావా మా తెలియదు. మీరు ఫస్ట్ ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి మా హీరో గారి అమ్మగారికి మీరు బహిర్గతంగా క్షమాపణ చెప్పాల్సిందే. నేను ఒకటి చెప్తున్నా, ఇంకొక చిన్న మాట గుర్తుంచుకో మిస్టర్ ప్రసాద్. అమ్మగారు ఎందుకంటే ఎక్కడైనా ఆమె గారి చూసిన ఆయన ఎక్కడైనా కొడుకుని ఎంత చక్కగా పెంచుకొని మనందరికీ తెలుగు వారికి అందించింది. అలాంటి తల్లిని పట్టుకొని నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు ఎట్ట మాట్లాడుతావా? నువ్వు అసలు నీకేం సంబంధం అసలు ఆ కుటుంబంతో మాట్లాడితే? మళ్ళీ నేను నందమూరి వాళ్ళకు నారా వాళ్ళకు ఫాలోవర్ అని అంటావు. నువ్వు ఫాలోవర్ అయ్యిండి ఆ ఇంట్లో వాళ్ళని తిట్టుకుంటూ పోతున్నావు నువ్వు. ప్రసాద్, ఈ క్షమాపణ చెప్పండి, లేకపోతే మీకు మా తోటి కన్వీనర్లు మీ అందరు ప్రణాళిక చేసుకున్నట్టుగా మీ ఇల్లు ముట్టడించడం అయితే మాత్రం ఖాయం. పార్టీ వారికి కూడా పెద్దలకు ఒక విన్నపం, గతంలో కూడా చాలా మంది నాయకులు మా నందమూరి తారక రామారావు గారి గురించి దుర్భాషలు ఆడినా మేము దాన్ని ఎంతో సహించి ఓపికతో మేమేం మాట్లాడకుండా ఉన్నాం. కానీ దీనికి దేనికైనా ఒక ఎండ్ అనేది ఉంటుంది. ఈ విషయానికి ఎండ్ అనేది లేకుండా పోతుంది. మన పార్టీలో ఉంటూ మన ఎమ్మెల్యే అయ్యిండి మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చే పార్టీ అని చెప్పుకొని మన దాంట్లోనే ఇలాంటి విషయాలు రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఒకళ్ళపై చర్య తీసుకుంటే ఇది ఇకపై ఎవరు ఎలాంటి వాటికి దుస్సాహసానికి పాల్పడరు అన్న ఒక దీని విషయంతో మీకు దయచేసి మీ అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పార్టీ పెద్దలకి దీనిపై క్రమశిక్షణ చర్య ఇమీడియట్గా ప్రసాద్ గారి పైన తీసుకోవాలని చెప్పి మా నందమూరి తారక రామారావు గారి అభిమానుల తరఫున మేము అక్కడ లోపల ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రసాద్ గారిని ఇంకోటి గుర్తుంచుకోండి అండి, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర, తెలంగాణ కాదు, నార్త్లో కాదు, ఒక్కసారి కదిలిందా సైన్యం, ఎన్టీఆర్ సైన్యం పవర్ ఏంటో గతంలో ఒక 15 ఏళ్ల క్రితం అందరికీ తెలుసు. 18 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చి ఏమేం చేసిండ్రో ఆయన మీకు తెలుసు. ఆయన ఆయన ఎంత మోల్డ్ చేసుకున్నాడో మీకు తెలుసు. మా అభిమానులను కూడా అంతే తయారు చేసిండు. కామ్గున్నాం, లెట్ us ఫుల్ స్టాప్ ఫర్ ఎవ్రీథింగ్. దీనికి ఒక ఎండ్ కావాలి అంటే ఐదర్ ఆయన్ని సస్పెండ్ చేయండి లేదా మా ప్రణాళిక మాకుంది. థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్.